సో యాజ్ యూజువల్ మార్నింగ్ 4:30కి లేచిన, బట్ ఇవాళ వీకెండ్ అని రియలైజ్ అయినా బ్రష్ చేసేటప్పుడు. సో ఇక్కడ తెలుసు కదా వీకెండ్స్ అప్పుడు జిమ్ 7కి ఓపెన్ అవుతుంది. యూజువల్లీ 5 కల్లా వెళ్ళిపోతా. 7 కదా అని చెప్పి ఏం చేయాలని చెప్పి మళ్ళీ కొంతసేపు ఐ ట్రై టు స్లీప్. ఒక 45 మినిట్స్ నాప్ తీసుకొని లేచిన. ఇంకా లేచి కాఫీ అండ్ బనానా తిన్నా. బయటకు చూస్తే వర్షం పడుతుంది ఇవాళ. సో వర్షం అయితే మనల్ని ఆపదు కదా, ఏమైనా వెళ్ళడమే. ఇవాళ నాది లెగ్ డే. ఇవాళ నేను నా వర్కౌట్ కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా, కైండ్ ఆఫ్ రా ఫుటేజ్ లాగా. వర్షం ఇంకా పడుతుంది, బట్ వీ స్టిల్ మేడ్ ఇట్. చాలా మంది ఈ టైంలో రారు. వర్షం పడుతుంది, సాటర్డే గ్రాబ్ చేయాలి ఆపర్చునిటీ. అందరికీ మీకు డిఫరెన్స్ ఉండేది ఇట్లాంటి రోజుల్లోనే తెలిసిపోతుంది. జస్ట్ షో అప్ ఎవ్రీ సింగిల్ డే. మైండ్ సెట్ ఎట్లున్నదంటే సచ్చే అంతవరకు ఇది ఈ పని ఆపద్దు. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ ఇట్. ఫస్ట్ వార్మప్ మనం 1 ప్లేట్తో స్టార్ట్ చేస్తాం. వార్మప్లో ఏంటంటే మనం మన రేంజ్ ఆఫ్ మోషన్, మన ఫుట్ పొజిషన్, జస్ట్ ఆ మూమెంట్ అలవాటు కానీ చేస్తాం. వార్మప్ 1 or 2 sets ఈజ్ రికమెండెడ్. సో బ్రీతింగ్ ఎట్లా అంటే ఫస్ట్ డీప్ బ్రెత్, అన్రాక్, మళ్ళీ బ్రీత్ అవుట్, మళ్ళీ డీప్ బ్రెత్, హోల్డ్, బ్రీత్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్. సో ఈ ఎక్సర్సైజ్ కూడా నేను సేమ్ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అవుతా. నా మోస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్కి ఇదే బ్రీతింగ్ టెక్నిక్ వాడతా, విచ్ ఈస్ స్టార్ట్ పొజిషన్ దగ్గర గట్టిగా బ్రీత్ ఇన్ చేసి హోల్డ్ చేసి ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసినాక బ్రీత్ అవుట్ చేస్తా. ఈ బ్రీతింగ్ టెక్నిక్ వల్ల నాకు నా కోర్ కంట్రోల్, బ్రేసింగ్ అనేది అలవాటు అయింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బైక్ టైర్ కానీ కార్ టైర్ కానీ గాలి అందులో తక్కువ ఉంటే వెహికల్ ఎట్లా వెళ్తుంది? అన్స్టేబుల్గా ఇట్లా 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 వెళ్తుంది, అవునా? అదే అందులో గాలి కరెక్ట్గా ఉంటే బండి స్టేబుల్గా వెళ్తుంది. అక్కడ కార్కి వెహికల్స్కి టైర్ ఎట్లనో మెయిన్ పవర్ జనరేట్ అయ్యేది మన బాడీలో కోర్. సో కోర్ టైట్గా, ఎయిర్ టైట్గా పెట్టి ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తే స్టేబుల్గా పర్ఫామ్ చేస్తాం. రేంజ్ ఆఫ్ మోషన్ అయినా ఆ వర్కౌట్ది, ఆ ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉంటుందని నా ఫీల్. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను ఇట్లా చేసినప్పటి నుంచి నా ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూషన్, నా పర్ఫార్మెన్స్ పెరిగింది. నేను ఇంకా కరెక్ట్గా చేయగలుగుతున్నా అండ్ నా కోర్ కంట్రోల్ కూడా పెరిగింది. కాఫ్స్కి నేను సపరేట్గా వెయిట్తో ఏం ట్రైన్ చేయను. ఐ ఫీల్ మన బాడీ వెయిట్ ఈజ్ ఇనఫ్. నేను చేసే ఎక్సర్సైజ్ అయితే ఇది, జస్ట్ 1 లెగ్ పైన ఉండి ఇక్కడ సపోర్ట్ తీసుకొని, ఇక్కడ ఇది మన స్టార్ట్ పొజిషన్. సేమ్ టెక్నిక్ ఇక్కడ కూడా, బ్రీత్ ఇన్, హోల్డ్, పర్ఫామ్, బ్రీత్ అవుట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ముక్కుతో బ్రీత్ తీసుకోవాలి, నోటి నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. సో నా లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి యాప్స్. యూజువలీ యాప్స్ ట్రైన్ చేయని అవసరమే లేదు, బికాజ్ నేను చెప్పినా కదా బ్రీతింగ్ టెక్నిక్ అనేది. ఆ టెక్నిక్ ఫాలో అయితే అసలు ఆల్మోస్ట్ మీ కోర్ ఎంగేజ్డ్ ఉంటుంది ఎవ్రీ సింగిల్ ఎక్సర్సైజ్లో. బట్ స్టిల్ యాప్స్ కూడా ఒక మజిల్ గ్రూపే, దానికి కూడా సపరేట్ స్టిమ్యులస్ ఇవ్వాలి. కాబట్టి జస్ట్ 1 ఎక్సర్సైజ్ ఎవ్రీ లెగ్ డే రోజు. నేను ఈ ఎక్సర్సైజ్ ఎట్లా పర్ఫామ్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తా. లాక్ చేస్తాను నా లెగ్స్ ఫస్ట్ ఇక్కడ, ఓకే, పడుకుంటా. యూజువలీ అందరూ ఇట్లా మొమెంటం చూస్ చేసి ఇది ఇట్లా ఇట్లా చేస్తారు. మొమెంటం మనం వాడద్దు, ఓకే. సో మన స్టార్ట్ పొజిషన్ ఫస్ట్ థింగ్ చేసేది హ్యాండ్స్ ఇట్లా లాక్ చేశారు, ఓకే. ఆల్మోస్ట్ మీ ఎల్బోస్ టచ్ అయ్యేటట్టు ఉండాలంటే ఎంత క్లోజ్ వీలైతే అంత క్లోజ్ పెట్టండి ఎల్బో. స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఇట్లా, ఇక్కడ కాదు. మీ స్టార్ట్ పొజిషన్ ఇది. అండ్ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసినాక కూడా కరెక్ట్ ఈ పొజిషన్కే రావాలి. నౌ బ్రీతింగ్ టెక్నిక్లో డిఫరెన్స్ ఏంటంటే బ్రీత్ అవుట్ చేస్తూ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయాలి. ఇట్లా చూపిస్తాను మీకు మళ్ళీ.
సో నా లాస్ట్ వర్కౌట్ వచ్చేసి కార్డియో, ఒక 10 minutes చేస్తా. మన హార్ట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్, బికాస్ హార్ట్ కూడా ఒక మజిలే. సో దాన్ని ట్రైన్ చేయడం కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 10 minutes చేసి లెట్స్ ర్యాప్ దిస్ అప్. నా లెగ్స్ అయితే ప్రస్తుతం అట్లున్నాయి. నా లెగ్స్ విషయంలో, నా లోవర్ బాడీ విషయంలో నేను చాలా స్ట్రాంగ్ ఫీల్ అవుతా, బికాజ్ నేను ఎప్పుడు లెగ్స్ స్కిప్ చేయలేదు. ఎప్పుడైతే లెగ్స్ మన లోవర్ బాడీ కోర్ ఇంపార్టెన్స్ తెలిసిందో అప్పటి నుంచి అసలు అడిక్షన్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు లెగ్ డే వస్తుందా అని వెయిట్ చేస్తా. టు బి ఆనెస్ట్, లెగ్ డేస్ ఆర్ వెరీ ఎక్సైటింగ్ టు మీ. మేబీ దాని వల్ల వచ్చిన రిజల్ట్ ఏమో అది. ఇంకా చేయాలి, స్లోగా స్టడీగా, ఏ ఇంజురీ అవ్వకుండా సేఫ్గా చేయాలి. ఇవాళ అయితే కొంచెం నార్మల్గా కంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఫైనలీ ఐ వాజ్ ఏబుల్ టు రికార్డ్ అందరి మధ్యలో ట్రైపాడ్ పెట్టి అనుకున్న ఇన్ని రోజులు, బట్ ఇవాళ ప్రాక్టికల్గా చేసిన కాబట్టి ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. నా ఫ్యూచర్ సెల్ఫ్ గుర్తొచ్చింది నాకు. చూసి హీ విల్ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. ఇవాళ అనేది ఏదో ఒక రోజు అనేది స్టార్ట్ చేయాలి కదా. ఆ టైం కోసం వెయిట్ చేయడం కాదు, ఆ టైం మనమే క్రియేట్ చేయాలి. వాట్ అ గ్రేట్ డే, వాట్ అ గ్రేట్ స్టార్ట్. ఫ్యూచర్లో నా వీడియోస్ నేనే చూసుకున్నప్పుడు చాలా మోటివేట్ అవుతా. ఇదే ప్రాసెస్లో మీలో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అంటే నేను ఇంకా హ్యాపీ అసలు. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. ఇప్పుడైతే మంచి బ్రేక్ఫాస్ట్ తింటా నేను, విచ్ ఈజ్ ఓట్స్. మెల్లమెల్లగా నేను నా మీల్స్ ఏం తింటాను, నా డేలో ఎట్లాంటి డైట్ తింటాను అన్నీ షేర్ చేస్తా. పెద్ద ఫ్యాన్సీ డైట్ ఏం తినను నేను. మన ఇండియన్ డైట్, పప్పు చికెన్ డైట్ తింటా. మీకే తెలుస్తుంది. అంటిల్ దెన్ టేక్ కేర్ మావా.